మీ 12 రోజుల ఆమరణ నిరాహార దీక్షతోటి మీ బాడీలో కొంత చేంజెస్ కనిపిస్తూ ఉంది, అంటే కొంత బక్కగా అయినట్టు కనిపిస్తూ ఉంది. కానీ గవర్నమెంట్లో ఏ మాత్రం చలనం కూడా వచ్చినట్టు కనిపిస్తలేదు. అరే పోతపురిలో ఒక ప్రాణం బక్కా జడ్సన్ గారి ప్రాణం పోతుందిలే, ఏమవుతుందిలే ఆయన ప్రాణం పోతే, ఆయన బతుకుంటే మా ప్రభుత్వానికి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుందన్న ఆలోచనలు మీ పార్టీ మీ 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 ఏ పార్టీలో మీరు కొనసాగినారో ఆ ముఖ్యమంత్రి ఆలోచన అదే తరహాలో ఉన్నట్టు కనిపించింది, ప్రభుత్వం ఆలోచన కూడా అదే తరహాలో ఉన్నట్టు కనిపిస్తూ ఉంది కదా. ఏ మాత్రం కూడా చలన రాలే కదా మీ 12 రోజుల దీక్షతోటి. అదే చాలామందికి ఆ కోరిక ఉండే. చలనము ఉండే పార్టీ ఎవరికి ఉంటుంది అంటే అది ప్రజాస్వామ్యబద్ధంగా నడిచే పార్టీ అయితే ఉంటుంది. ఈరోజు ఏది కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల వ్యతిరేకంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి పనిచేస్తుంది. ఈరోజు ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి ఉద్యమాలు అణచపడితే, ఉద్యమాలు అంటే గౌరవం ఉండదు, సత్యాగ్రహం అంటే గౌరవం ఉండదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తారు. ఆ పర్యావసనమే ఈరోజు ఇంత ఏది నిరుద్యోగుల తిరుగుబాటు కారణమైంది. కాబట్టి వచ్చే రోజుల్లో ఇంకా ఇంతకంటే ఎక్కువ తిరుగుబాటు తెలంగాణ ఖచ్చితంగా వస్తుంది. కానీ కొంతమంది అంటారు 12 రోజుల దీక్షతోటి తిండి తినక నీళ్ళు దాకా దీక్ష చేసినందుకు బక్కా జడ్సన్ గారికి ఏమైనా ఫలితం దక్కిందా అన్న వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? ఖచ్చితంగా నాకు ఫలితం దక్కింది. ఫలితం ఏం ఫలితం అంటే ఈ ముఖ్యంగా 2014కి వెళ్ళి మొన్న 2023 డిసెంబర్ వరకు కూడా యూత్ నిరుద్యోగులు ప్రశ్నించడం మానేసిండ్రు. పైగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు ఏది మాకేమైనా సపోర్ట్ చేయాలి అది ఇది అనే తీరుగా వాళ్ళను రిక్వెస్ట్ చేసే కాడికి వచ్చాను. కాబట్టి అశోక్ నగర్ యూత్కి ఎప్పుడు కలిసితే ఎవరైనా కలిసి చెప్పేది, మీకు నౌకర్లు గీకలు అన్నిటికంటే ఇంపార్టెంట్ కొట్లాడడం, ప్రశ్నించడం, ఉద్యమాలు చేయడం, ఇవి మీరు నేర్చుకోవాలి అని చెప్పేసి ఆ రోజుకి స్టార్ట్ చేసినాం 3వ నెల. ఇంకోటి ఏంటంటే ఈ ఆమరణ నిరాహార దీక్ష అనేది ఉద్యమాలలో చివరి ప్లేస్ అన్నట్టు. ఎందుకంటే 3 నెలలకెళ్ళి ఏదో విధంగా మీకు చిక్కడపల్లి లైబ్రరీకి వెళ్ళి మొదలుపెట్టి ఈవినింగ్ స్టడీస్ టైము ఎప్పుడు పడితే అప్పుడు ఏదో తిరిగి చేసినాం ఉద్యమాలు. కానీ ఆమరణ దీక్ష చేసిన తర్వాత 12 రోజులు చేస్తే గవర్నమెంట్ ఇదివరకున్న ఆంధ్ర సర్కార్ ఎవ్వరు ముఖ్యమంత్రి 3-4 రోజుల కంటే ఎక్కువ తేనిచ్చేటోళ్ళు కాదు. ఇమ్మీడియట్గా వచ్చి మాట్లాడి వాళ్ళ సమస్యను పరిష్కరించి వాళ్ళు ముఖ్యమంత్రులు. అదే ఈనాడు నీట్గా ఒక రెడ్ హ్యాండ్ అంటే మనం కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే మనము పోలీస్ స్టేషన్ నోటీస్ బోర్డు పైన ఉన్న ఫోటోని తీసుకొని వచ్చి ముఖ్యమంత్రి చేసుకున్నాం కాబట్టి అనుభవిస్తాను అంతే కదా. ఇప్పుడు రెడ్ హ్యాండ్గా ఒక ఎమ్మెల్యేకు లంచం ఇస్తా అంటే దొరికినోని తీసుకొచ్చి ముఖ్యమంత్రి పెట్టుకున్నామని అంటే కాంగ్రెస్ పార్టీ ఎటుపోయింది, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎటుపోయింది, ఇండియన్ కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ ఎటుపోయింది. అసలు తొందరగా మనం ఇంతకంటే రిజల్ట్ ఎక్కువ ఆశించలేము. వాళ్ళకు దేనిపైన కూడా అభిప్రాయం ఉండదు, వాళ్ళు దేనికి కూడా పాజిటివ్గా ఉండరు. కానీ గతంలో ప్రభుత్వంలో కేసీఆర్ హయాంలో కూడా 2-3 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేస్తే దీక్షని భగ్నం చేసి తీసుకెళ్లి అరెస్ట్ చేసి ఏదో నచ్చజెప్పో బుజ్జగించో విరమించే ప్రయత్నం చేస్తూ ఉండే. మీ దీక్ష విషయంలో ఎందుకు ఆ ప్రయత్నం చేయలే గవర్నమెంట్ చేసింది, ఎన్నో విధాలుగా చేసింది. ఎట్లా చేస్తే ఇది ఎట్లకెళ్ళి వస్తారు అనేది చేసింది. చివరిగా నిన్న దినాన 12 o'clock అంటే నా మొన్న 3 రోజులకెళ్ళి తల్ల నొప్పి స్టార్ట్ అయింది. అంటే విపరీతంగా తలనొప్పి 3 రోజులకే మొదలవుతుంది, కానీ 3 రోజుల కింద విపరీతమైన తలనొప్పి స్టార్ట్ అయింది. ఓకే, తల బట్ట కట్టుకొని జెండు బాంబు పెట్టుకుని ఉండేది. తర్వాత అది కూడా కాకుంటే వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చినప్పుడు సార్ నా ప్రాణం బాగుంటలేదు నా హాస్పిటల్ తీసుకపోండి చెకప్ కోసం అంటే సరే అని వస్తామని వాళ్ళు జంపు ఇక హోమియోపతికి మందులు తెప్పించుకున్నా, అది వాడినా. దానివల్ల మనం కొంచెం స్టేబుల్గా ఉన్నాం. ఇంకోటి సారీ బ్రదర్, ఏమో అడిగినావు నేను మర్చిపోయినా, నిద్రలో ఉంటాం. నార్మల్గా దీక్షని 2-3 రోజుల భగ్నం. రైట్ ఓకే రైట్. అయితే వీళ్ళు నేను నార్మల్గా ఉన్న టైంలో తలనొప్పి బాగుండే. ఇక నిన్న 12 o'clock వెళ్ళి ఆ టైంలో అటు ఇటు కొంచెము బాగా కళ్ళు తిరుగుతున్నాయి, కళ్ళు మూసుకుపోతున్నాయి, చెవులు ఇదవుతున్నాయి, చెవులు వినబడుతున్నాయి.
కానీ ఏం మాట్లాడుతున్నా అర్థమవుతుంది. ఉమ్, ఆ టైంలో నేను జనార్దన్కు ఫోన్ చేసిన, ఉమ్, ఉద్యోగుల సంఘం చేసి, అదే మన ఉద్యోగుల సంఘం ఉమ్, నిరుద్యోగుల చేసి ఫోన్ చేసి, జనార్దన్ తన పరిస్థితి బాగాలేదంటే వచ్చిండు, చూసిండు, ఇమీడియట్గా 108 బుక్ చేసిండు. ఉమ్. 108 వచ్చింది. అప్పుడే మన సింగర్ చంద్ర వాళ్ళ మిస్సెస్ రజని వచ్చింది. ఉమ్, వచ్చి ఆమె మాట్లాడుతుంది, మా పిల్లలు చెప్తుండ్రు ఉమ్, ఇట్లా వచ్చి జర మాట్లాడండి. ఉమ్, ఇక ఆయననే పాపం మేము వెళ్ళిపోయింది, ఇక్కడికి వెళ్ళి ఇటు వెళ్ళిపోయింది. ఉమ్, ఇక జనార్దనే హాస్పిటల్ తీసుకుపోయిండు. ఉమ్. ఫస్ట్ ఏ హాస్పిటల్ తీసుకెళ్ళారు? నిమ్స్ తర్వాత తీసుకెళ్ళారు. ఫస్ట్ విద్యానగర్ హాస్పిటల్ తీసుకుపోయిండ్రు. ఓకే. ఆంధ్ర మహిళా సభ ఉమ్, తీసుకపోతే అక్కడ ఉమ్, ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తుంటే పోలీసు వాళ్ళు వచ్చి ట్రీట్మెంట్ అవి సెలైన్లు గిల్లైన అన్ని గుంజుకున్నారు. ఉమ్, గుంజుకొని పడేసి డాక్టర్ బెదిరించి నన్ను ఉమ్, అక్కడికి షిఫ్ట్ చేసి ఉస్మానియా పోమన్నారు. ఉమ్, జనార్దన్ మేము ఉస్మానియా పోము, మేము నిమ్స్కి పోతామని చెప్తే ఉమ్. నిమ్స్కి షిఫ్ట్ చేశారు. ఎందుకు రీజన్ ఏంది? ఇక్కడ విద్యానగర్ హాస్పిటల్ నుంచి నిమ్స్కి ఎందుకు షిఫ్ట్ చేయాలనుకున్నారు వాళ్ళు? ఏం లేదు, నెగిటివ్ థింకింగ్. ముఖ్యమంత్రి డైరెక్ట్ మానిటర్ చేస్తుండు, ఉమ్, నేను ఏం చేస్తుండే ఏందని, ఎటువంటి ఛాన్స్ ఇవ్వద్దని. ఉమ్, ఏమైనా పొరలలో తక్కువగానే పోయి ఉన్నది కదా, ఉమ్, వాళ్ళు వచ్చి ఏమైనా చేయగలరా, అటువంటి ఏం జరగకుండా చూడండి. కానీ వాళ్ళు వ్యూహంలో భాగంగా వాళ్ళు నన్ను అక్కడ షిఫ్ట్ చేశారు. ఉమ్. ఇప్పుడు మీ ఇష్టంతో దీక్ష విరమించిరా? ఎవరన్నా బలవంతం చేసిరా? అధికార పార్టీ నుంచి మీరు విరమించాలి, లేకపోతే ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది, లేకపోతే మీకు ఇంకా ఆరోగ్యం క్షీణిస్తే ఇంకేమన్నా ఇబ్బంది అవుతుందో డాక్టర్లు సూచన మేరకే మీరు దీక్ష విరమించిరా? లేదు, ఎక్కువ శాతము డాక్టర్లు అందరు చేసారు, కానీ ఎక్కువ నిరుద్యోగులే చేసిండ్రు. ఇక రాత్రి అంటే వాళ్ళ పరిస్థితి చూసిండ్రు, అన్న వదిలే అన్న ప్లీజ్ అన్న అది ఇది అని అంటే సరేలే అని చెప్పేసి నేను ఇవాళ అంటే ఆల్రెడీ గ్లూకోజ్ ఎక్కినాక ఇక ఏముంటాను, అవును, గ్లూకోజ్ ఎక్కితే దీక్ష అయిపోయినట్టే. ఇక నాకు వద్దబ్బా నేను విరమిస్తాను. నిమ్స్లో పడిన పోలీసు వాళ్ళు అందరూ ఉండే, దాదాపు ఒక 150 మంది పోలీసు వాళ్ళని పెట్టింది ఇవాళ నా కోసం, ఆడేమన్నా అవుతుందని పెట్టి పోయేదాకా. కాబట్టి నేను కూడా కొట్లాడే పొజిషన్లో లేను. ఇక అది సారీ బ్రదర్,